హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మన అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో చేపల పులుసు అండి. నేనైతే 1.5 kg వరకు చేపలు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. తరువాత అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. తరువాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చి, వాటితో పాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. తర్వాత ఒక పెద్ద సైజ్ 2 టమోటాలను కట్ చేసి వేసి, అలాగే రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. వాటితో పాటు 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మీకు కారం ఎక్కువ తినేపోయినైతే మీరు ఇంకొక టేబుల్ స్పూన్ అయినా కానీ కారం యాడ్ చేసుకోవచ్చండి. యాక్చువల్లీ 1.5 kg చేపలకి మేము ఇంత చింతపండు తీసుకున్నామండి. దానిని ఒక అరగంట పాటు నాననివ్వాలి. తరువాత ఆ చింతపండు రసాన్ని వేయాలండి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయింది. పులుసు బాగా ఉడికించిన తర్వాత క్లీన్ చేసిన చేపలను వేసుకోండి. చేపలు ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకోవాలండి. మసాలా రెడీ చేయడానికి ఆవాలు, మెంతుల్ని దోరగా వేయించిన తరువాత వేయించిన వాటిని రోటిలోనే ఎక్కువ ప్రిఫర్ చేయండి నూరడానికి. నూరిన దాన్ని తీసి ఒక సైడ్లో ప్లేట్లో పెట్టేసుకోండి. తరువాత వెల్లుల్లిపాయలను వేసి బాగా కచ్చాపచ్చగా దంచుకున్న దాన్ని సైడ్ పెట్టుకోండి. తరువాత ఆ మిశ్రమాన్ని చేపల పులుసుకి బాగా పట్టే విధంగా అందులో కలపండి. కలిపిన తర్వాత ఇదంతా ఒక లో ఫ్లేమ్లో ఉంచండి. ఆ లో ఫ్లేమ్లో ఉండడం వల్ల ఆ మిశ్రమం చేపలకు బాగా పడుతుంది. లో ఫ్లేమ్లో చేయడం వల్ల ఆ చేపలు బాగా టేస్టీగా వస్తుందండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మీ చేపల పులుసు రెడీ.